కోటి ఆశలతో పొరుగు దేశాలకు పయనమయ్యే సుదూరపు బాటసారుల గాథ నానాటికి గణనీయంగా మారుతోంది. ఉపాధి కోసం దేశం వెళితే అక్కడ మోసాలు తప్ప వారికి ఇంకేమీ ఎదురుపడటం లేదు. దుబాయ్కి వెళ్లిన జగిత్యాల జిల్లాకు చెందిన మంతెన కిరణ్ అక్కడ ఓ ముఠా చేతుల్లో మోసపోయి దీనంగా కాలం గడుపుతున్నాడు. అతడి సెల్ఫీ వీడియో ఎందరో హృదయాల్ని మేలుపెడుతోంది. ఎక్కువ జీతం వస్తుందని ఉపాధి ఆశ చూపించి వీరి గుర్తింపు కార్డులు, బ్యాంకు ఖాతాలు తీసుకుని 15 రోజుల పాటు నిర్బంధించి వదిలేశారు కేటుగాళ్లు. కిరణ్ అక్కడే పైపుల్లో తలదాచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన పరిస్థితిని వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. కిరణ్ కుటుంబ సభ్యులు మంత్రి లక్ష్మణ్ కుమార్ ను సంప్రదించారు. ఎలాగైనా కిరణ్ తిరిగి స్వదేశానికి క్షేమంగా తీసుకురావాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. మన ఇండియాడు ఇద్దరు పాకిస్తాన్ వాళ్ళు తీసుకుపోయి మా ఐడి కార్డులు తీసుకొని సిమ్లకు తీసుకొని దాని డబ్బులు తీసుకొని మమ్మల్ని సిఐడికి అప్పచెప్పి మమ్మల్ని ఎటుగాని బతుకు చేసారు. మేము ఇక్కడ రంపల్లి ఉన్నాం సార్. మీ దండం పెడతాం, కాళ్ళు మొత్తం మమ్మల్ని ఇప్పించుకోండి సార్. ఇప్పించుకొని మరి సార్ మీకు పొన్నే ఉంటాయి, మాకు పిల్లలు ఉన్నారు సార్. ఈ దండం పెడతాం సార్. ఈ పైపుల్లో అంటున్నాం సార్. ఇంటనే తిండి లేదు, తికానా లేదు. ఇప్పటికి 10 రోజులయ్యా సార్ విడుదల చేసింది సార్. మమ్మల్ని ఎవరి దగ్గర రాని ఇద్దరు ఎవరు పనులకు పెట్టుకోలేదు సార్. మీ దండం పెడతాం, కాళ్ళు మొక్కుతాం, మీరే కాపాడండి.